స్పెషల్ ఫోకస్ 10 మంది అటెన్షన్ డ్రా చేయడం కాదు, అదే 10 మందికి ఆదర్శంగా నిలవడం. సెలబ్రిటీ స్టేటస్ అంటే అది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న వేళ రీసౌండ్ లో వినిపిస్తున్న మాట ఇది. తెర మీద మాత్రమే హీరోలం, తెర మీద మాత్రమే నీతులకు పరిమితం అన్నట్లుంది మన సెలబ్రిటీల వ్యవహారం. బెట్టింగ్ యాప్లపై సీరియస్ గా ఉన్న తెలంగాణ సర్కార్ వాటిని ప్రమోషన్ చేసిన నటులపై కేసులు ఫైల్ చేస్తోంది. మరోవైపు ఇదేనా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ? జస్ట్ ఆస్కింగ్ అంటూ సెలబ్రిటీలను ఏకిపడేస్తున్నారు నెటిజన్స్. డ్రగ్స్ కేసులు, రేవ్ పార్టీలు, బెట్టింగ్ యాప్లు, సెలబ్రిటీలకు బాధ్యత ఉండక్కర్లేదా అనే ప్రశ్నలు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై జనం సీరియస్. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అంటూ ఫైర్. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కలకలం. జస్ట్ ఆస్కింగ్ అంటూ నటులకు జనాల ప్రశ్నలు. సెలబ్రిటీ స్టేటస్. సినిమా వాళ్ళు చెప్పినట్లు గత జన్మ పుణ్యం ఉండాలి దీనికి. నిజమే, అంత అద్భుతమైన హోదాను నీచమైన పనులకు వాడుకుంటే ఎలా? ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు రాష్ట్రాల జనాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య బెట్టింగ్ యాప్లు బలి తీసుకుంటున్న ప్రాణాలు ఎన్నో. 100కు 1000 అని ఆశ చూపించి జేబు ఖాళీ చేసి అప్పులు చేయించి ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లోకి నెట్టేస్తున్న బెట్టింగ్ యాప్లు మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. అయితే అలాంటి బెట్టింగ్ యాప్లకు ఇష్టపడే హీరోలు, అభిమానించే నటులు ప్రమోషన్ చేయడం జనాలకు కోపం తెప్పిస్తోంది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ వివాదాలకు కేరాఫ్ గా మారుతోంది. గతంలో డ్రగ్స్ కేసులు, ఆ తర్వాత రేవ్ పార్టీ చర్చ, ఇప్పుడు బెట్టింగ్ యాప్ వ్యవహారం. ప్రతిదీ అటు తిరిగి ఇటు తిరిగి టాలీవుడ్ సర్కిల్ దగ్గరికి వచ్చి ఆగుతోంది. వీళ్ళ సెలబ్రిటీలు, ఇదా వీళ్లు చేసే పని? బాధ్యత ఉండక్కర్లేదా అనే కోపాలు కనిపిస్తున్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్ల విషయంలో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి మీద కేసులు ఫైల్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా వదలట్లేదు. టాలీవుడ్ నటులతో సహా మొత్తం 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు ఫైల్ చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ బెట్టింగ్ మాఫియాపై పోరాటాన్ని ఓ ఉద్యమంలా తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో పోలీసులు తగ్గేదేలే అంటున్నారు. రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు హీరోయిన్లు ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల మీద కూడా కేసు ఫైల్ చేశారు. ఇక సిరి హనుమంతు, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, విష్ణుప్రియ, హర్ష సాయి, పయ్యా సన్నీ యాదవ్, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసు ఫైల్ అయింది. సినిమా అయినా, టీవీ అయినా, యూట్యూబ్ అయినా, ఎంటర్టైన్మెంట్ ఏ రూపంలో వచ్చినా, ఎవరు ఇచ్చినా వాళ్లను తెగ అభిమానిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు. సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు. అయితే ఇలాంటి స్థాయిలో ప్రేక్షకులు చూస్తుంటే బాధ్యతగా ఉండాల్సింది పోయి డబ్బు చేసుకోవడం కోసం ఇంతలా దిగజారాలా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ ఓ మాట చెప్తే చాలు బ్లైండ్ గా ఫాలో అయ్యే వాళ్లున్నారు తెలుగు రాష్ట్రాల్లో. అలాంటిది ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేయడం అంటే చిల్లర ఏరుకోవడం కాకపోతే ఇంకేంటనే ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది సోషల్ మీడియాలో. వీళ్ళేం సెలబ్రిటీలు, వీళ్లవేం పనులు అంటూ డైరెక్ట్ గానే నిలదీస్తున్నారు మరికొందరు. వ్యసనాల ఉచ్చు నుంచి అభిమానులను కాపాడాల్సింది పోయి ఇలా పైసలకు కక్కుర్తిపడి ఉచ్చులోకి లాగడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో కొంతమంది ఫస్ట్ టైము, కొంతమంది సెకండ్ టైము, కొంతమంది 4-5 సార్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. బట్ ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారంటే థిక్ స్కిన్ అనుకోవాలి. వాళ్ళకి శిక్షలు కూడా గట్టిగా ఉంటాయని వింటున్నాను నేను. బట్ ఈ పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో 318 పందికోట్లో పెట్టింది. బట్ ఇక్కడ ఇప్పుడు మియాపూర్లో పెట్టింది అయితే 318 విత్ పెట్టి కేసు కూడా పెట్టారు. ఏదేమైనా వీటి వల్ల అంటే ఒక 3 ఏళ్ల వరకు జైలు శిక్ష అండ్ ఫైన్తో వదిలేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు మాత్రమే కాదు, డ్రగ్స్ కేసులు, రేవ్ పార్టీలు, లైంగిక కేసుల్లో ఇరుక్కున్న సెలబ్రిటీలు ఎందరో. హైదరాబాద్ లో డ్రగ్స్ దొరికిన చాలా కేసుల్లో టాలీవుడ్ తో లింకులు కనిపిస్తూనే ఉంటాయి.
ఈ మధ్య బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్ ని కుదిపేసింది. 2018లోనూ డ్రగ్స్ వ్యవహారం ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, తనేష్, చార్మి, ముమైత్ ఖాన్ సహా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. విచారణ కూడా జరిగింది. టాలీవుడ్ చీకటి కోణం అనే చర్చ కూడా నడిచింది. లైంగిక దాడి ఘటనలు అయితే ఇండస్ట్రీలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మధ్య ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్లు కలకలం రేపుతున్నాయి. హైలైట్ ఏంటంటే సామాజిక సేవలో ముందుంటాను అని చెప్పే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ కూడా బెట్టింగ్ ను ప్రోత్సహిస్తూ ప్రమోషన్ చేయడం మరింత చర్చకు దారితీస్తోంది. ఏం జరిగినా జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించే హీరోలకు, నటులకు ఇప్పుడు నెటిజన్లు కూడా అదే ప్రశ్నలు సంధిస్తున్నారు. క్రేజ్ ఉంది, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి కదా, ఎందుకు ఈ దరిద్రపు ప్రమోషన్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ వదిలేస్తే తెలంగాణలో బెట్టింగ్ యాప్లకు నిషేధం ఉందని తెలిసి కూడా అలాంటి వాటికి ప్రమోషన్ ఏంటసలు? సిగరెట్, మందు తాగితే పోతారు, మంచి అంటే ఇది, మానవత్వం అంటే ఇది అంటూ ఫైటింగ్ చేసి మరీ సినిమాలలో 2.5 గంటలు పతీత్తు డైలాగులు వేసే నటులు చేసేది చేయాల్సింది ఇదా? డబ్బులకు కక్కుర్తిపడి యువత భవిష్యత్ నాశనం చేస్తారా? ఇదేనా వీళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే? బాధ్యత ఉండక్కరలా అంటూ ఫైర్ అవుతున్నారు మరికొందరు. బెట్టింగ్ ఓ వ్యసనం. అలాంటి ఇలాంటి వ్యసనం కాదు, ప్రాణం తీసేంత ప్రమాదం. లాభం చూపిస్తాడు, ఆశ రేపుతాడు, ఆ తర్వాత అసలు గేమ్ మొదలు పెడతాడు. అందులో చిక్కుకుంటే బయటకు రావడం కష్టమే. అలాంటి దగుల్బాజీ యాప్లకు మన సెలబ్రిటీలు ప్రమోషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లన్నీ అంతేనా? వీటికి చెక్ పెట్టడం అసలు సాధ్యం కాదా? ఈ మాయలోంచి బయటపడే మార్గమే లేదా? సెలబ్రిటీలపై కేసులు సరే, నెక్స్ట్ ఏంటి? బెట్టింగ్ యాప్లకు చెక్ పెట్టడం సాధ్యమేనా? యాప్లు యూత్ ను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి? యాప్లకు చెక్ పెట్టాలంటే చేయాల్సిందేంటి? బెట్టింగ్ అనేది వ్యసనం, చట్ట వ్యతిరేకం. ఎదురుగా బెట్టింగ్ చేస్తేనే మోసం చేస్తారు. అలాంటిది టెక్నికల్ గా అన్ని వారి చేతుల్లో ఉంటే మోసం చేయకుండా ఉంటారా? ఆన్లైన్ బెట్టింగ్ అనేది 100కు 100% మోసం. మొదట కొంతమందికి కాసిన్ని డబ్బులు వచ్చేలా చేస్తారు, ఆశ పుట్టిస్తారు. ఆ తర్వాత అసలు గేమ్ మొదలు పెడతారు. ఉన్నదంతా ఊడ్ చేస్తారు, ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేలా చేస్తారు. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదన్నట్లుగా చేస్తారు. ఇంత భయంకరంగా మారింది బెట్టింగ్ యాప్ మాఫియా. అలాంటి యాప్లను ప్రమోట్ చేస్తూ మన సెలబ్రిటీలు డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఇదే మరింత కోపానికి కారణమవుతోంది. ఇలాంటి మాయల నుంచి అభిమానులను బయటపడేయాలి, కానీ అందులో చిక్కుకునేలా ఇలాంటి ప్రకటనలు చేస్తే ఎలా అంటూ ఇప్పుడు సెలబ్రిటీలను నిలదీస్తున్నారు చాలా మంది. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ గురించి ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపుతారు. యువతను ఎక్కువగా ఆకర్షించేలా యాడ్స్ ఉంటున్నాయి. యూట్యూబ్, ఇన్స్టా లాంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్స్ కు ప్రోత్సాహం లభిస్తోంది. పెట్టుబడికి డబ్బు ఇచ్చే బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి కొన్ని. ఇలాంటి యాప్ల్లో సైకలాజికల్ ట్రిక్స్ వాడతారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నమ్మిస్తారు. ఓడినా మళ్లీ గెలవచ్చనే ఆశ చూపిస్తారు. ఆ తర్వాత నట్టేట ముంచేస్తారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం ఇప్పుడు చాలా ఉంది. దీంతో వ్యాపార సంస్థలు వారి వెనక పడతాయి. అయితే ఇలాంటి వాటి విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి డబ్బులు వెనకేసుకుంటున్నారు. కేసులు అందుకే, జనం కోపం కూడా అందుకే. బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయటం తప్పు. అయితే అది ఏ స్థాయి నేరమో ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలకు కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అది ఇప్పుడు కొత్తగా చేస్తోంది కాదు. అయితే ఏమైనా తప్పు తప్పే. మామూలుగా తమ వీడియోల మధ్యలో యూట్యూబర్లు ఇలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో, ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు పడాలో పోలీసులు పరిచయం చేస్తున్నారు. అయితే బెట్టింగ్ మాఫియాకు చెక్ పెట్టాలంటే ఈ మాత్రం సరిపోదు. సెలబ్రిటీలతో ఇంతలా ప్రమోట్ చేయించారంటే ఖచ్చితంగా వీటి వెనక కింగ్ పిన్ ఉన్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది. వారిని కూడా పట్టుకునే దిశగా పోలీసులు దూకుడు చూపించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో మాత్రమే ఈ బ్యాన్ ఉంది. ఇప్పుడు గోవాలో ఆడుకోవచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో వీటికి లైసెన్స్లు ఉన్నాయి. సో ఈ లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు చేస్తున్నారు. లా ఆఫ్ ద ల్యాండ్ అంటారు. ఇక్కడ కాకపోతే నేను అక్కడ పోయి చేసుకుంటాను, నేను గోవాలోనే చేశాను సార్ ఈ వీడియో అని చెప్పంటారు. గోవాలో ఉన్న తెలుగు వాళ్ళని ఉద్దేశించి చేశాను సార్ ఈ వీడియో అని కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. సో ఏంటంటే ఈ లూప్ హోల్స్ అనేవి కూడా మనం టైట్ చేయాలి, అప్పుడే ఇటువంటివి కూడా జరగకుండా ఉంటాయి. ఇక బెట్టింగ్ కి సంబంధించి దేశంలో చట్టాలు రాష్ట్రానికి ఒకలా ఉన్నాయి. ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు 2000 ఐటీ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లాంటి చట్టాలను కేంద్రం ఉపయోగిస్తోంది. ఇక కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ బెట్టింగ్ ను నేరంగా పరిగణిస్తే మరికొన్ని కంట్రోల్ సిస్టమ్ ను ఫాలో అవుతున్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో ఆన్లైన్ బెట్టింగ్ పూర్తిగా నిషేధం. సిక్కిం, గోవా, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో నియంత్రిత విధానంలో అమలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే వారికి, పాల్గొన్న వారికి జరిమానా, జైలు శిక్షలు అమలులో ఉన్నాయి. బెట్టింగ్ యాప్ల ఉచ్చులో చిక్కుకోకుండా ఉండాలంటే అప్రమత్తత అవసరం. ఆన్లైన్ యాప్లు ఎప్పుడూ డబ్బులివ్వవు. అవి మోసంతో క్రియేట్ చేసే సాఫ్ట్వేర్లు మాత్రమే. అత్యాశతో ఈ ప్లాట్ఫామ్లపై నమ్మకం ఉంచి డబ్బు పోగొట్టుకోవద్దు. అయితే ఒక్కటి మాత్రం నిజం, మూలాల నుంచి పెకిలించినప్పుడే నేరం ఆగుతుంది, లేకపోతే పెరుగుతూనే ఉంటుంది. సెలబ్రిటీలపై కేసులతో పాటు ఈ విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.